ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ నువ్వు జాగ్రత్తగా లోపలికి వెళ్ళు చంద్రిక. ఆ వీరభద్రం సంగతి నేను చూసుకుంటాను. జాగ్రత్త అండి, అతన్ని నమ్మడానికి వీల్లేదు. నువ్వేం భయపడకు చంద్రిక. ఆ వీరభద్రాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు. అక్కడ ఇంకొన్ని ఏర్పాట్లు చేయాలి, అవన్నీ నేను చేసి వస్తాను. ఒక 3 రోజుల వరకు అతను బయటికి రాకుండా ఉంటే మనం అనుకున్న పని పూర్తవుతుంది. 3 రోజుల వరకు అంటే కష్టమేమో. లక్ష్మి గారిని నమ్మించడానికి కావాల్సిన సాక్ష్యాధారాలని సంపాదించాలంటే ఆ వీరభద్రం అక్కడే ఉండాలి. నువ్వు మాత్రం లక్ష్మి గారిని ఒక కంట కనిపెడుతూ ఉండు. ఎందుకంటే ఆ బామ్మ రుద్ర అని వీళ్ళందరూ పక్కన చేరి ఆవిడ మనసు మార్చడానికి ప్రయత్నం చేస్తారు. అయినవి కానివి అన్నీ కలిపి చెప్పి ఆమెను కన్ఫ్యూజన్లో పడేస్తారు. ఆ పరిస్థితి రాకుండా నువ్వే చూసుకోవాలి. అలాగేనండి. సరే చంద్రిక, నేను ఉంటాను. టేక్ కేర్. చూసినావా, సిగ్గు శరవ లేకుండా ఎట్టా పరాయి మగాడితో తిరుగుతా ఉండదో. దీన్నిట్టాగే వదిలేసినావంటే ఈ ఇంటి పరువు నాశనం అయిపోతుంది లచ్చమ్మా. నువ్వింకా చూస్తూ ఊరుకోకూడదు. రాగానే దాన్ని నిలది. కట్టుకున్న మొగుణ్ణి వదిలేసి అడ్డమైన వాళ్లతో తిరుగుతున్నావు. నువ్వసలు ఆడదానివేనా అని దాన్ని చీల్చి చెండాడేయాలి లచ్చమ్మా. ఆ ఎమ్మిని చూస్తా ఉంటేనే నాకు ఒళ్ళు మండిపోతా ఉండాలి. ఈ రోజు సిద్ధును మోసం చేసినట్టే ఆ కౌశిక్ను కూడా మోసం చేసి ఈ భరత్గాడితో తిరిగినాదేమోనని నాకు అనుమానంగా ఉండాది. అత్తమ్మా, ఇంకసారి ఆపండి. ఏందమ్మా నా మీద కోపడతా ఉండావేంది? తప్పు చేసింది నీ కోడలైతే నా మీద కోపడితే ఏమొస్తుంది? ఎవరత్తమ్మా, ఎవరు తప్పు చేసినది? నా కోడల గురించి నాకు తెలియదు అనుకుంటున్నారా? భరత్ చంద్రికే కాదు, కౌశిక్కి కూడా మంచి స్నేహితుడే. ఆస్తికి సంబంధించి ఈ ఇంటి పరువు మర్యాదల గురించి భరత్ ఎంత కష్టపడతా ఉండాడో నాకు తెలుసత్తమ్మా. వాళ్ళిద్దరట బయటకు పోతా ఉండారని నాకు ముందే చెప్పిపోయినారు. అది తెలుసా మీకు? సాటి ఆడదాని వయ్యుండి ఇట్ట ఇంకో ఆడదాని మీద నిందలు వేయటం బాగోలేదత్తమ్మా. నేను నిందలు వేయడం ఏంటి లచ్చమ్మా? ఊరంతా వాళ్ళ గురించి కథలుగా చెప్పుకుంటోండారు. ఊరి మనుషులదేముందత్తమ్మా, నరలేని నాలుగు కదా, ఎట్ట పడితే అట్ట మాట్లాడుతూ ఉంటాది. కానీ మన బిడ్డ గురించి మనకి తెలియాలి కదా. తులసి బిడ్డను చూసుకుంటా ఉండాది అంటే అది నేనే చెప్పినాను. ఈ పనుల్లో పడి బిడ్డను చూసుకోనుడు కష్టమవుతాది. అందుకే ఆ అమ్మిని బిడ్డను చూసుకోమని నేనే చెప్పుండాను. తెలుసా అత్తమ్మా మీకు? అది కాదు లచ్చమ్మా, నీ పెనిమిటిని అసలు వాళ్ళిద్దరే కలిసి. వద్దత్తమ్మా, దయచేసి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకండి. నాకు వాళ్ళేంటో బాగా తెలుసు. లచ్చమ్మా ఇదిగో నా మాట విను. లచ్చమ్మా ఆగమ్మి, నా మాట విను. ఇదిగో లచ్చమ్మా, ఇదిగో అమ్మి. ఏంటత్తయ్యా, ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదమ్మా, నీకోసమే ఎదురు చూస్తా ఉండాను. అయ్యో సారీ. భరత్ గారు నేను కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మామయ్య గారి గురించి ఎంక్వైరీ చేసి వస్తున్నాం. నాకు తెలుసమ్మీ, రా. చూసారా, మీరు ఎన్ని చెప్పినా సరే ఆ లక్ష్మి గారు చంద్రికనే నమ్ముతున్నారు. వాళ్ళలా మాయ చేసి పడేశారు. అటు భరత్ ఇటు చంద్రిక ఇద్దరు కలిసి లక్ష్మి గారిని పిచ్చిదాన్ని చేస్తున్నారు. మీరే కాదు, ఆ దేవుడే వచ్చి చెప్పినా వాళ్ళని అనుమానించే పరిస్థితిలో అయితే లేరు. ఆవిడ్ని పూర్తిగా మార్చేశారండి. వీరభద్రం గారు కనిపించకుండా పోవడానికి కారణం వాళ్ళిద్దరే అన్న విషయం మీకు కూడా తెలుసు. కానీ మీ మాటలు వినడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఇప్పుడు చంద్రిక దృష్టిలో మీరందరూ ఎందుకు పనికిరాని వాళ్ళు, గడ్డిపోచతో సమానం.
నా కోడలు నా మాట వినకుండా చేస్తాదా? ఆ చంద్రికని ఊరికే ఇడిసిపెట్టేదేలే. నా కొడుకుని దాచిపెట్టి వాళ్ళేం చేస్తారో అది చూస్తాను. అత్తయ్య, పోలీస్ కేసు పెట్టాము. పోలీసులు మావయ్య గారి గురించే వెతుకుతున్నారు. తొందరలోనే పట్టుకుంటారు. మీరేం కంగారు పడకండి. ఆ సంగతి నువ్వు ప్రత్యేకంగా చెప్పబడలేదమ్మా. నాకు తెలుసు. భరత్తో నువ్వు కలిసినారంటే ఏదైనా సాధించి తీరుతారు. చూసే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటా ఉండారు. అంత మాత్రాన మీరేమి దిగులు పడబాకండి. ఏంటత్తయ్య, నా గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడారా? అట్లాంటిదేం ఉండదమ్మా. చూసేవాళ్ళకి నోరూరుకోదు కదా. అనుమానపు కళ్ళతో చూస్తే మంచిది కూడా అనుమానంగానే కనపడతాది. ఏ అత్తయ్య, బామ్మగారు నా గురించి ఏమైనా అన్నారా? ఆవిడ అట్నే అంటదిలేమ్మా. ఆవిడ గురించి మీరెందుకు పట్టించుకుంటా ఉండారు? నేనే పట్టించుకోను. ఏమైందత్తయ్య? ఏదో అంటుంటాదిలేమ్మా. వయసు అయిపోయినది కదా, అందుకే చాదస్తం బాగా పెరిగిపోయినది. ఏది పడితే అది మాట్లాడుతూ ఉండాది. ఇగో నీకిప్పుడే చెప్తా ఉండాను, ఆవిడ మాటలు మీరేం పట్టించుకోబాకండి. నేనెవ్వరినీ నమ్మలేనమ్మా. పోలీసుల్ని కూడా నమ్మేది లేదు. నేను నిన్ను భరత్నే నమ్ముతున్నాను. నా పెన్విటి యాడున్నా సరే మీరే బయటకు తీసుకొస్తారు అని నాకు నమ్మకంగా ఉండాది. అమ్మో, భరత్ గారు చెప్పినట్టు లక్ష్మి గారు ఖాళీగా ఉంటే ముసల్ది ఆవిడ మైండ్ మార్చేయటానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. కొంచెం అలర్ట్గా ఉండాలి. అత్తయ్య, నేను సిద్ధుతోటి అంతగా కలిసిపోయి లేనని బామ్మగారికి నా మీద కోపం వస్తే వచ్చి ఉండొచ్చు. భరత్ గారితో ఉన్న చనువుతో నేను మాట్లాడుతుంటే బహుశా నన్ను అనుమానించి ఉండొచ్చు. కానీ నేనేంటో మీకు బాగా తెలుసు. కౌశిక్ జ్ఞాపకాలు మర్చిపోయి సిద్ధుకి దగ్గర అవ్వాలంటే నాకు కొంచెం టైం పడుతుంది. అదర్థం చేసుకోకుండా ఆవిడ ఏదేదో ఊహించుకొని ఇలా నన్ను అనుమానిస్తున్నారత్తయ్య. ఇప్పుడు కూడా మేమిద్దరం కలిసి మావయ్య గారి కోసమే వెతుకుతున్నాం. ఆవిడ మమ్మల్ని అనుమానించి మావయ్య గారిని మేమేదో దాచిపెట్టినట్టు బహుశా మీకు చెప్తుందేమో. నాకు తెలీదమ్మా. నువ్వు నాకు సంజాయిషి చెప్పుడేంది? అత్తమ్మ పెద్ద ఆవిడ కదా. ఒక వయసు వచ్చేసరికి ఆవిడికి ఆలోచన శక్తి తగ్గిపోతా ఉండాది. ఏది పడితే అది మాట్లాడుతూ ఉండాది. నువ్వు అవన్నీ పట్టించుకోబాకు. ఆవిడ మాట్లాడిన దానికి ఆవిడ తరపున నేను క్షమాపణ చెప్పుకుంటా ఉండాను. అయ్యో అత్తయ్య, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? చూడమ్మా, నాకు నీ మీద భరత్ మీద నమ్మకం ఉండాది. ఎవ్వరు ఏమనుకున్నా నాకు అనవసరం. మీ మామయ్య క్షేమంగా ఇంటికి రావాలనే కోరుకుంటా ఉండాను. భరత్ ఆ పోలీసులతో కలిసి మీ మామయ్య యాడున్నా ఎతికి క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు. నువ్వు కూడా ఇవన్నీ ఏమీ పట్టించుకోబాకు. అర్థమైనాదా? సరే సరే, ఏ వేళప్పుడు తిన్నావో ఏందో. ఉండు, నీకోసం అన్నం తీసుకొస్తాను. ఎంత మంచి మనసు అత్తయ్య మీది. మీ స్థానంలో ఇంకొకరుండుంటే ఆ బామ్మ చెప్పిన మాటలకి ఖచ్చితంగా నన్ను అనుమానించి నానా గొడవలు చేసుండేవాళ్ళు. కానీ మీరు నా మీద నమ్మకంతో ఉన్నారు చూసారా? నిజంగా మీ మంచితనానికి మంచి జరగాలత్తయ్య. కౌశిక్ ఇచ్చిన మాట ప్రకారం ఈ ఆస్తిని మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. సరైన సాక్ష్యాధారాలు దొరకగానే అన్నీ మీ ముందు పెడతాం. ఆ తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం. ఎప్పుడు నాకు మెలకు వచ్చిందని తెలిస్తే మళ్ళీ ఇంజెక్షన్ ఇస్తారు. ఎట్నైనా ఎన్నుచి తప్పించుకోవాలా? అసలు నన్ను ఎందుకు ఈడ బంధించినారో తెలుసుకోవాలా? రే సారచ్చరా సార్, ఇదిగో తీసుకో. ఏమంటున్నాడు? నిద్ర లేచాడా? ఇప్పటివరకు అయితే ఏం లేవలేదు సార్.
మత్తు పూర్తిగా వదలడానికి ఇంకా టైం ఉంది. చూడండి బాబు, 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు పడిందని ఇంతకాలం ఎంతమందిని బాధ పెట్టినాడో నాకు తెలుసు. ఈ వీరభద్రం ఎంత ప్లానింగ్ ఉన్న మనుషుడు చూడరాయుడు. అతని మొదటి భార్యకి సంబంధించి ఏ ఆధారం లేకుండా చేశాడు. ఆ సిద్ధుగాడు ఈయన సొంత కొడుకే అని నిరూపించడానికి ఆ స్కూల్ సర్టిఫికేట్ ఒక్కటే ఆధారం. అది కూడా మాయ చేయగల సమర్థుడే. వీడు బయటికి వచ్చినాడంటే ఏదైనా చేస్తాడు బాబు. అన్యాయంగా కౌశిక్ బాబును చంపేసినాడు. ఆ లచ్చమ్మ గారి పెనువిటిని పొట్టన పెట్టుకుని ఇన్ని దినాలు అందరినీ మోసం చేస్తా ఉన్నాడు. ఇన్ని ఊరికే వదిలిపెట్టకూడదు బాబు. అసలు ఇన్ని ఇంకెంతసేపు రాయుడు? వీరభద్రమే అసలు హంతకుడని చెప్పడానికి కావాల్సిన అన్ని సాక్ష్యాలు మనకి దాదాపు దొరికేశాయి. అవి తీసుకుని వెళ్ళి లక్ష్మి గారి ముందు పెడితే ఆవిడ ఇతన్ని నరికి పారేస్తుంది. ఏమైనది బాబు? మొత్తం వదిలేసినాదా? మన మాటలు వింటూ అలా పడుకుని ఉన్నాడు. అమ్మని, ఈ దేశాలు ఇంకా తగ్గలేదా బాబు? ఎలా తగ్గుతాయి రాయుడు? మెడదాకా నరికినా సరే పాము కాటేయడానికి చూస్తుంది. ఇతను అలాంటి మనిషే. సార్, ఇలా ఎక్కువ రోజులు మత్తులో ఉంచడం మంచిది కాదు సార్. అతని ప్రాణం మీదకే రావచ్చు. నాకు తెలుసు, కానీ ఇది తప్ప అతన్ని కంట్రోల్ చేయడానికి మరో మార్గం లేదు. ఇంకా ఎంతకాలం ఎండే దాచాలి బాబు? పోలీసులు ఇప్పటికే ఈ మనిషి అగుపించట్లేదని ఎతుకుతా ఉన్నారు బాబు. పోలీసులు తలుచుకుంటే కనిపెట్టడం పెద్ద కష్టం కాదు బాబు. వాళ్ళు కనిపెట్టినారంటే లచ్చమ్మ గారి ముందు మనం తప్పు చేసిన వాళ్ళ అగుపిస్తాం బాబు. నాకు ఆ భయం ఉంది రాయుడు. వీరభద్రం మొదటి భార్య మంగమ్మ ఎవరు? ఆవిడ ఇప్పుడు ఏమైంది? అసలు బతికే ఉందా లేదా? అవే ఎంక్వైరీ చేస్తున్నాను. ఇంకెంత, కొద్ది రోజులు ఆగితే మొత్తం అన్ని ఎవిడెన్స్లు దొరుకుతాయి. జస్ట్ 2 రోజులు ఇతన్ని బయటికి రాకుండా ఆపితే చాలు. ఆపుతాం సార్, కానీ ఎంత త్వరగా అయితే అంత త్వరగా చూడండి, లేదంటే రిస్క్ అవుతుంది. అతనికి ఫుడ్ కూడా సరిగ్గా సరిపోవడం లేదు సార్. సెమీ కాన్షియస్లో ఉన్నట్టు ఫుడ్ పెడుతున్నాం. తనకి హెల్త్ ప్రాబ్లం వస్తే బయటికి తీసుకెళ్లాల్సి వస్తుంది. అంత దాకా రాదు. పోలీసులు వచ్చేలాగా ఈ మడిసి గురించి లచ్చమ్మకు తెలియాలి బాబు. ఒసే నమ్మక ద్రోహి, ఏందే నిన్ను పిలుస్తా ఉంటే పట్టించుకోకుండా నీ పని నువ్వు చూసుకుంటా ఉండావు? మీరేదో ఏదో పదం వాడినట్టున్నారు. దాని పేరేంటి? నమ్మక ద్రోహి. నా పేరుతో పిలవకుండా మీరు ఏదేదో పేర్లతో పిలిస్తే నేనెందుకు పలుకుతాను బామ్మగారు? ఏయ్, అది నీ పేరు కాదే, నేను నీకిచ్చిన బిరుదు. సాయం చేసిన వాళ్ళని మోసం చేసే వాళ్ళని ఇదిగో ఇలాగే నమ్మక ద్రోహులు అంటారు. చెప్పవే, వీరభద్రాన్ని ఏం చేసావు? ఎంత కమ్ముడు పోయినావే? మీరు నాకెంత ఇచ్చారేంటి? ఒసేయ్, నువ్వు చేసిన పాపాలకి నీ జీవితం జైల్లోనే తెల్లారిపోయి ఉండేది. పోనీ కదా అని నా కొడుకు నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెడితే చివరికి వాడికే ద్రోహం చేస్తావా?
అన్నం పెట్టిన చేతినే కరిచేదాన్ని నీలాంటి దాన్ని ఏమంటారో తెలుసునా? బాగా చెప్పారు. చెప్పండి బామ్మగారు, ఏమంటారు? అన్నం పెట్టే చేతిని కరిచిన వాళ్ళని ఏమంటారు? ఎందుకంటే నువ్వు నీ కొడుకు ఇద్దరూ కలిసి చేసిన పని అదే కదా. చెప్పండి. ఏంది నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉండవు? నేనేమీ లేంది మాట్లాడడం లేదు బామ్మగారు, మీరు చేసిందే మాట్లాడుతున్నాను. మీరు, మీ కొడుకు, మీ మనవడు ముగ్గురు కలిసి ఈ ఇంట్లో చేరి లక్ష్మి గారి ఆస్తిని తెగ తినేసి ఆమెకు ద్రోహం చేయాలని చూస్తున్నారు. మరి దీన్నేమంటారు? ఇది కూడా నమ్మక ద్రోహమే బామ్మగారు. మేమేం చేస్తే నీకెందుకే? నీకేం కావాలో అది ఇస్తామన్నాం కదా. నిన్ను చంద్రికా స్థానంలో పెట్టింది దేనికి? మేమనుకున్న పని అయినాక నిన్ను చంద్రికాలాగా ఈ దేశం దాటించాలనే నా కొడుకు చూచుండాడు. వాణ్ణి మోసం చేసి యాన్నో తీసుకుపోయి దాచిపెట్టుండావు. ఆ భరత్ గారితో చేతులు కలిపి ఉండావు కదా. ఏ వాడి మీద మోజు పుట్టినాదా నీకు? కట్టుకున్న మొగుడిని ఆడ వదిలేసి వచ్చుండావు. నీకు పుట్టిన బిడ్డ యాడుండాదో నీకే తెలవదు. ఇప్పుడు మాత్రం భరత్ గారు కావలసి వచ్చినాడే. వావ్, బాగా చెప్పారు బామ్మగారు. నేను భరత్ గారి మీద నిజంగానే మోసపడ్డాను. సో నేను భరత్ గారికి తగ్గట్టుగానే బిహేవ్ చేస్తాను. మీరిచ్చిన డీల్ నాకు నచ్చలేదు, కానీ భరత్ ఇచ్చిన డీల్ నాకు బాగా నచ్చింది. ఈ ఆస్తి మొత్తం నా చేతికి రాగానే భరత్ నేను కలిసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. సరేనా? నువ్వు నీ కొడుకు జైల్లో కూర్చొని చెప్పకూడదు తిందురు గాని. మీరెంత గింజుకున్నా వీరభద్రమైతే బయటకి రాడు. ఒకవేళ వచ్చినా లక్ష్మి గారు మెడ పట్టి బయట గెంటేస్తారు. రెడీగా ఉండండి. ఓమ్మో, ఏంది ఏమి ఇట్టా మాట్లాడుతూ ఉండాది? ఇది నిజంగా మౌనికేనా? అత్తయ్య గారు, మీరు బాధపడకండి. ఆయన ఏడున్నాడో తెలీదు. ఇంతవరకు ఆయన గురించి ఏ ఆచూకీ లేదు. పోలీసులు ఎతికి తెస్తామన్నారు, ఇంకా వాళ్ళు పట్టించుకున్నదే లేదు. భరత్ బాబు కూడా యాడున్నా సరే ఆయన ఎతికి తీసుకొస్తానన్నాడు. ఆ అబ్బి పట్టించుకున్నదే లేదు. ఆయన ఎట్ట ఉన్నాడోనని చాలా భయంగా ఉండదమ్మా. అత్తయ్య, మీరు కొన్ని టెన్షన్స్ తగ్గించుకుంటే కొన్ని నిజాలు తెలుసుకోవచ్చు. నిజాలా? నిజాలేందమ్మి? రండి, కూర్చోండి కూర్చోండి. అమ్మీ, కాఫీ తీసుకురమ్మీ. ఆహా, ఇప్పుడేమొద్దు. మీ భర్త గురించి భరత్ నాకంతా చెప్పాడు. ఆయన కనిపించట్లేదని మీరు చాలా కంగారు పడుతున్నారని తెలిసింది. అవునమ్మా, ఈ ప్రపంచంలో నా అంత దురదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. నా జీవితంలోంచి ఒక్కొక్కరు దూరం అయిపోతానే ఉండారు. ఉన్నట్టుండి మా నాయన నాకు దూరం అయిపోయినాడు. ఆ తర్వాత నా కన్న కొడుకు దూరం అయిపోయినాడు. ఇప్పుడు నా భర్త కనిపించకుండా పోయినాడు. ఎవరు తీసుకుపోయినారో, ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని చాలా భయంగా ఉండదమ్మా. దేవుడు లాంటి మనిషి ఎవరన్నా ఏదన్నా అడిగితే కాదనకుండా సాయం చేసేవాడు. అట్లాంటి మనిషి మీద పగ పెట్టుకుని తీసుకుపోయిండారు.
ఆయన ఏం చేస్తారో ఏమోనని చాలా భయంగా ఉండదమ్మా. చూడండి, ఇలాంటి సమయంలో నేను ఇలా మాట్లాడటం కరెక్టో కాదో నాకు తెలియదు. కానీ నాకు తెలిసిన నిజాలు మీకు చెప్పకపోతే తప్పు చేసిన దాన్ని అవుతాను, మీకింకా ద్రోహం జరుగుతుంది. అందుకే మీకు బాధ అనిపించినా కొన్ని విషయాలు మీకు చెప్పాలని వచ్చాను. ఏందమ్మా, ఏమైనది? మీరు అనుకుంటున్నట్టు మీ భర్త దేవుడు కాదండి, అతను ఒక నరరూప రాక్షసుడు. ఏందమ్మా, ఏమంటుండారు? నా భర్త గురించి మీ నోటికొచ్చినట్టు మాట్లాడకండి. అసలు ఆయన గురించి మీకేం తెలుసని మాట్లాడుతూ ఉండారు? ఆయన గురించి మాకు చాలా తెలుసు, కానీ మీకే ఏమీ తెలీదు. మీరు సాక్ష్యం ఉంటే తప్ప నమ్మరు అన్న విషయం కూడా నాకు తెలుసు. అందుకే సాక్ష్యాధారాలతో సహా వచ్చాను. మీ ఆయన గురించి నిజాలు మీకు తెలియచెప్పడానికి నేనొక మనిషిని తీసుకొచ్చాను. భరత్, రాయుడు. మీరెవ్వరికీ భయపడాల్సిన పనిలేదు. మీకేం జరిగింది అన్న విషయం మీ అమ్మగారికి చెప్పండి. ఏందమ్మీ, ఏందిది? రే రాయుడు, ఏమై ఉండదురా? ఆ ఎమ్మి చెప్పేదంతా నిజమేనమ్మా. పెద్దయ్య మీరు అనుకున్నట్టు మంచోడు కాదమ్మా. అవునమ్మగారు, పెద్దయ్యే నన్ను తీసుకెళ్లి దాచిపెట్టారు. మా నాన్నకి చెప్పకుండా నన్ను చాలా ఇబ్బంది పెట్టారమ్మా. మీ అబ్బాయి వీరభద్రం ఎక్కడున్నా సరే తీసుకొచ్చి మీకు అప్పగించే బాధ్యత నాది. డబ్బు కావాలనా? నీకెంత కావాలనో చెప్పు, ఇప్పుడే పోయి తీసుకొస్తా. నాకు కావాల్సింది డబ్బు కాదు. మీరు మూడో కంటికి తెలియకుండా ఆ చంద్రికని చంపేయాలి. నాకు మాత్రం ఆ చంద్రిక శవం కావాలి. దానికి మీరు ఓకే అంటే ఇప్పుడే డీల్ ఓకే చేస్తాను.